హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ దీక్షిత్ అనేది చెప్పాం కదా, నిన్న నైట్ నేను బుద్ధి కలిసి వారి ఇంట్లో అయితే అది అటువైపు ఇటువైపు ట్యాంక్ నిండిపోయింది. ఇలా నీళ్ళైతే అలా ఫ్లో అయిపోయాయి అనమాట. అలా ఫ్లో ఇటు వచ్చాయి. ఇవ్వండి దీక్షిత్ చెప్పాం కదా నిన్న మిస్ అయిపోయాడు నేను వ్లాగ్లో. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నీళ్ళు ఇలా ట్యాంక్ నిండిపోయి ఫ్లో అయిపోయి చూసారా ఎలాగ వెళ్తుంది. ఇల్లంతా నిండిపోయింది. దీంట్లో కొంచెం అయితే ఎంజాయ్ అయితే చేద్దాము అందుకని చెప్పి వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇక్కడ ఒక లోతు ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చాయి కదా, ఇక్కడ అంటే చూడండి ఇదిగోండి, అదిగో ఇక్కడ దాకా వస్తే ఇదిగోండి ములుగుతుంది. ఇక్కడ దాకా ఇంకా మళ్ళీ లోతు అయితే ఎక్కువ పెరుగుతుంది. ఇదిగోండి రాయ కొట్టు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి చిన్న ఒకటే పంపు వేసి ఈ గేమ్ ఎవరికైనా తెలుసు కామెంట్ చేయండి. వేసి ఇవన్నీ పంపులు అయితే ఆల్రెడీ ఎక్కువ స్కోర్ అని కదా. ఇప్పుడు నేను వేస్తాను రాయమంట రాయవరా రాయితే దొరుకుతుంది. నేనైతే అక్కడ చెప్పులు చూసాడు తేలుతున్నాయి. చూద్దాం లేకండి, అదిగో లేకండి అందరూ ఒకటే అవుతున్నాయి. రెండా ఏరా ఏదో రిఫ్లెక్షన్ పడుతుంది. ఏదో చేస్తున్నాడు ఒకటే. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఎక్కువ స్టోర్ అయ్యాయి. ఇదిగోండి ఇందాక ఎక్కడ దాకా వచ్చాయి, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాయి చూస్తున్నారా డిఫరెన్స్. వీడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బొడ్డడు. గైస్ మీకు గోస్ట్ పార్ట్ 5 అయితే మీకు ఈరోజు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. గోస్ట్ పార్ట్ 5 అప్లోడ్ అయితే ఈరోజు అయితే చేస్తాను. నైట్ అంటే స్విమ్మింగ్ వచ్చి చేయడానికి అంటే అనుకోకుండా ఇక్కడ బట్టలు ఆరేసినట్టు ఉన్నారు. ఈ నీళ్ళకి అన్ని తడిసిపోయి ఇలా అంతా ఫ్లో అయిపోయింది. ఇక్కడ మా వాడు చెప్పులు తేలుతున్నాం, షిప్ లాగా ఆడుకోవచ్చు. చెప్పులు క్లీన్ చేయొచ్చు. రే ఇక్కడ చూడు వాటర్ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళట్లేదు. ఆ రోడ్లో ప్రాస్తాను వాటర్ లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు పరుగుల బయట ఉంటున్నారు. నీళ్ళు ఇక్కడ ఉంటాడు అయినా లోపలికి వెళ్తున్నాయి. తొయ్యి ముందుకి నా చెప్పులు వెళ్తాయి ఈజీగా. నా చెప్పులు అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. నా చెప్పులు అవి 6 చెప్పులు అందరు చెప్పులు ఎక్కడ ఉన్నాయో. ఈ చెప్పులు ఇదిగోండి చెప్పులతో ఆడుతున్నారు వీళ్ళు, అంటే బోట్లు లాగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి నా చెప్పులు కనబడ్డాయా అక్కడ బొడ్డడివి. ఆడ బ్యాట్, ఆ ఫోన్ వచ్చేసి ఈడిది. గేమ్ ఆడదామని అవైతే ఆడదాం అనుకునేటప్పుడు చూసేటప్పటికి మీకు చూపిస్తుంది. వెరీష్ అది ఇది అక్కడ బంపు చూడు ఎలాగవుతుందో. అదిగో చూసి అంత పైకి బబ్బులు లెగిసిందో. డెన్సిటీ బరువు ఉందంత. ఈ ఫ్యాన్ తడిసిపోయింది. మేము ఇక్కడైతే చాలాసేపు నుండి ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారు లేదా దీక్షిత్? నువ్వు చెప్పరా ఇప్పుడు, నువ్వు ఇటువైపు నువ్వు చెప్పరా. ఇక్కడ కన్నాలండి నీళ్ళేసాం అనుకోండి ఇలా పడిపో అక్కడ ఎదుగుండి. ఇప్పటికీ రోడ్డు మీద నీళ్ళు చూస్తున్నారా, అవన్నీ నీళ్ళు నుండి కిందకి వెళ్ళింది. ఇంటికి కిందకి వెళ్ళిపోయి కిందకి వెళ్తాం. నేను ఈ బ్లాగ్ వచ్చేసి 5 to 7 minutes బ్లాగ్ చేస్తాను. మీకు ట్యాంక్ తడిసింది అనుకుంటున్నాను. పర్లేదు ఇక్కడ దాకా వచ్చింది అప్పుడే. సో గైస్ ఇప్పుడైతే ఇదేదో దొరికింది ఇక్కడ, దాంతో ఆడుతున్నాడు. ట్రైన్ది
పట్టాలి మొత్తం దీని ఇక్కడ జాకింగ్ చేస్తున్నాడు. గైస్ నేను స్టాండ్ ఇంట్లో మర్చిపోయాను. స్టాండ్తో ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి స్టాండ్తో తీయను. నార్మల్ ఫ్రీ హ్యాండ్తో చేస్తాను. ఈరోజు వచ్చి ఫ్రీ హ్యాండ్తో చేస్తున్నాను. మీకు గమనించవచ్చు ఎప్పుడు ఇది చేసే అంత ఇదిగోండి. ఒక చేయి మీకు కానీ కనిపించదు. ఒక చేతి ఇదిగోండి, ఇదే మా అపార్ట్మెంట్. సో గైస్ ఇప్పుడు చూసారన్నారు ఓకే. సో గైస్ లాస్ట్ ఎండింగ్ ఇంట్రో చెప్పేద్దాం. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇంకెక్కడైనా క్యాన్సిల్ చేయడానికి. ఇప్పుడైతే అప్ టు మేము 30 minutes ఉన్నాము. మీకు 5 minutes లాస్ట్ తీసుకుని ఆపేయాలి. సో మీరైతే ఇది ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, వీడియో ఎంజాయ్ చేస్తున్నాడు. అది కూడా ఫోన్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు.